అనుష్క టాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ లోకొచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత మేడం తెరపై కనిపించలేదు. ఘాటితో ఈ పాటికే పలకరిద్దామనుకుంటే అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. దీంతో స్వీటీని బాగా మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. కానీ ఇకపై ఆ ఛాన్స్ ఇవ్వను అంటోంది దేవసేన. స్టార్ హీరోలే కాదు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క కూడా ఏడాదికి ఒక్క మూవీతో పలకరించడం కష్టమవుతోంది. బాహుబలి చిత్రాల తర్వాత దేవసేన నుంచి కేవలం 3 చిత్రాలే వచ్చాయి. పెరిగిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటోంది. కానీ సినిమాకు భారీ గ్యాప్ ఇచ్చి ఫ్యాన్స్ తో టచ్ కోల్పోతోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండని స్వీటీ జస్ట్ సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది. భాగమతి నుంచి నిశ్శబ్దానికి 2 ఏళ్లు, మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టికి 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క ఘాటి కోసం 2 ఇయర్స్ టైం తీసుకుంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ పాటికే థియేటర్లోకి బొమ్మ పలకరించేది. కానీ జూలైకి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటి వరకు అభిమానులతో ర్యాపో మిస్ అయిన అనుష్క ఈసారి ఏడాదికి ఓ మూవీతో పలకరించేటట్లే కనిపిస్తోంది. ఘాటి జూలై 11న చేస్తే మలయాళంలో చేస్తున్న కథనార్ కూడా ఈ ఏడాది ఎండింగ్ కి లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ కానుంది. ఇదే కాదు, మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి కోలీవుడ్ లో నడుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి క్వీన్ అనుష్క ఎంటర్ కాబోతోందని లేటెస్ట్ బజ్. ప్రస్తుతం కూలీ కంప్లీట్ చేసిన లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ఖైదీ 2ని పట్టాలెక్కించనున్నాడు. ఇందులో పవర్ఫుల్ ఉమెన్ రోల్ కోసం ఈ అరుంధతిని అప్రోచ్ అయ్యాడట లోకి. స్టోరీ నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఖైదీ 2లో పవర్ఫుల్ లేడీ గ్యాంగ్స్టర్ గా చూపించబోతున్నాడట. కాగా గతంలో కార్తీ, అనుష్క అలెక్స్ పాండ్యన్ అనే చిత్రంలో నటించారు. సగుని, ఊపిరిలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. నిజంగా ఎల్సీయూలో స్వీటీ కన్ఫర్మ్ అయితే పుష్కర కాలం తర్వాత కార్తీ, అనుష్క జోడీ తెరపై సందడి చేయనుంది. ఇవి రూమర్సా రియలా తెలియాలంటే లోకి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.